జగన్ను శిక్షించకుండా వదిలేస్తే ఏమవుతుంది? ఏ రాష్ట్రానికైనా గత పాలనలో జరిగిన తప్పులపై సమీక్ష చేసి వాటికి న్యాయమైన శిక్ష విధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకం. కానీ ఇటీవల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై చర్యలు తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. అసలు జగన్పై ఈ సర్కార్ చర్యలు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? దీని తీవ్ర ప్రభావం రాష్ట్ర భవిష్యత్తుపై, ప్రజల నమ్మకంపై రాజకీయంగా ఏ మేరకు ప్రభావం చూపుతుంది? నిజంగా ఈ సర్కార్ జగన్ని చూసి చూడనట్టు వదిలేసినా, జగన్ చేసిన తప్పులకు ఆయన్ని అరెస్టు చేయకున్నా చాలా పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో మొదటగా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కోల్పోతారు. అవును, జగన్ పాలనలో జరిగిన అరాచకాలకు, అవినీతికి, శాసనసభలో చేసిన చెడు చర్యలకు ఆయన్ని శిక్షించకుండా వదిలేస్తే ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పూర్తిగా పోతుంది. అదీ కాకుండా జగన్ సొంత బాబాయి హత్య విషయంలో కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడరు అనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. ఇది ఒక రకంగా న్యాయ వ్యవస్థకే అవమానంగా భావించాల్సిన పరిస్థితి. అదీ కాకుండా జగన్ హయాంలో జరిగిన మైనింగ్, టెండర్లు, స్కిల్ డెవలప్మెంట్, జగనన్న కాలనీల అవినీతి ఇవన్నీ కట్టుకథలుగానే ప్రజల్లో మిగిలిపోతాయి. అదే క్రమంలో అధికారంలో ఉన్నప్పుడు ఎంత పెద్ద తప్పు చేసినా పర్వాలేదు అన్న చెడు సంకేతాలు ఈ సర్కార్ ఇచ్చినట్లు అవుతుంది. మరోపక్క భవిష్యత్ నాయకులకు తప్పులు చేయడానికి ఇది ఒక అవకాశంగా మిగిలిపోతుంది. ఇక బాధితులకు తమకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు అన్న ఆలోచన మొదలవుతుంది. పొరపాటున చంద్రబాబు జగన్ని వదిలేశాడా? అది ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్లే. మెల్లమెల్లగా చంద్రబాబు ప్రజల్లో మద్దతు కోల్పోవడం మొదలవుతుంది. ఎందుకంటే న్యాయం చేయలేని నాయకుడు అన్న ముద్ర చంద్రబాబుపై పడి మెల్లగా ప్రజలు ఆయన్ని నమ్మడం మానేస్తారు. చంద్రబాబు ఈ విషయంలో తటస్థంగా ఉండి మంచి మార్కులు వేసుకుందామనుకున్నా, కక్ష సాధింపు కోసం కాకపోయినా పాలనా బాధ్యతగా, ప్రజల విశ్వాసానికి ఇచ్చిన హామీగా, రాజకీయ నైతికతకు నిలువెత్తు రూపంగా నిలబడాలి అంటే జగన్ని శిక్షించాల్సిందే. మరి చంద్రబాబు ఆలోచన ఎలా ఉండబోతుందో చూడాలి.